ఇక ప్లీజ్ కూర్చోండి మా కూర్చోండి. సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నమస్కారం, కలెక్టర్ మేడంకి నమస్కారం, కోట్ల సూర్యప్రకాశుడి గారికి నమస్కారం. ఓకే మా అందరికి నమస్కారం. నీకు కూడా నమస్కారం. నువ్వు సబ్జెక్ట్కి రా. సార్ ఏం జరిగిందంటే 2002లో బుగ్గన్న రాజనాథ్ రెడ్డి నా 4 ఎకరా ఆక్రమించుకున్నాడు. 2022లో కోర్టులో తీసుకొచ్చినాడు. ఫైన్ కోర్టులో స్టే తీసుకొచ్చి స్టే చేసిన ప్యాపులు ఎంఆర్ఓ గారు, ప్యాపులు సిఏ గారు, డోన్ ఆర్డీఓ గారు, కలెక్టర్ మేడము ఒక్కొక్కసారిగా 6 మాటలు తిరిగినాం. కానీ నాకు స్పందించలే. కలెక్టర్ మేడం దగ్గరికి 6 మాటలు ఇచ్చి వచ్చిన అర్జీలు. మేడంతో మాట్లాడుతున్నాను. సర్లే మేడం అన్నాము. ఆర్డీఓ సారికి 4 మాటలు ఇచ్చిన, ఎంఆర్ఓకు 32 సార్లు అర్జీలు ఇచ్చిన. స్పందించాల. ప్యాపిల్ ఎంఆర్ఓ అనుమతించి చేనులే పోతాం మేడం, 110 ఏళ్ళ చేను నేను ఏ ప్రకారంగా బుగ్గరాజానికి ఇచ్చి పెట్టాలా అని అడిగినాం. నువ్వు ఇస్తేనే కదా నీ కలెక్టర్ దగ్గర చేను ఇది అంటది ఎంఆర్ఓ. ఆర్డీఓ సార్కి వచ్చినాం, ఏ లేదు. కానీ భూమి 110 ఏళ్ళ భూమి పొద్దు 4.5 ఎకరా ఇడిచిపెట్టుకోవాలంటే నేను ఏ ప్రకారం ఇడిచిపెట్టుకోవాలా? ఎక్కడ తిరిగినా ఎస్ఐ చేనులో పోతే పట్టకొత్తాడు, ప్యాప్ల ఎస్ఐ చేనులో పోతే కేసు రాశాడు. నాది నా కొడుకు పెద్ద ఆయన ఏ కేసు రాయ అన్నాడు. కోట ఈ ప్రకారంగా వైఎస్ఆర్లకు ఇబ్బంది పెట్టి మా పొలం దెంకపోయి మమ్మల్ని ఇంట్లో రానికున్నా చేనులోకి రానికుంటే ఏం తిప్పలు పడాలని రైతుని. ఓకే తమ్ముడు, నీ పేరేంటి? రామచంద్ర, పోలెం రామచంద్ర, పోతోటి గ్రామం, ప్యాపిల్ మండలం, డోన్ తాలూకా, నంద్యాల జిల్లా. నువ్వు తిరిగి అలసిపోయావు, చాలా నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు. ఇప్పుడు ఆర్డీఓలు ఇక్కడ ఏ ఆర్డీఓ ఇది? ప్యాపిలి డోనే కదా? ఆర్డీఓ డోన్ ఆర్డీఓ కమ్ హియర్. హలో. ఇప్పుడు ఆయన అన్నిసార్లు తిరిగాడు. ఏంటి, వాట్ ఈజ్ యువర్ ఇన్ఫర్మేషన్? రేపు రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఎవరు తప్పు చేసినా నేను గ్రామ పంచాయతీల్లోనే పెడతా, ప్రజల్లోనే పెట్టి ఆ సమస్యను పరిష్కారం చేస్తా. వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా కావచ్చు. సార్ నమస్తే సార్. వీళ్ళు కంకర్ మిషన్ సార్, పక్కన అసైన్డ్ పట్టాలు ఉన్నాయి సార్, అది కావాలంటున్నారు సార్. అసైన్డ్ పట్టాలు ఉన్నాయి సార్, వీళ్ళు కంకర్ మిషన్ సార్. అసైన్మెంట్ పట్టా ఈందా ఏరే వాళ్ళది సార్, ఏరే వాళ్ళది సార్ అసైన్డ్ పట్టాలు. ఆయన చెప్పేది మీరు నువ్వు జాగ్రత్తగా, నీకు తెలియకపోతే స్టడీ చేసుకో సార్. మంచిది సార్. మళ్ళా నువ్వు స్టడీ చేసుకోకుండా సార్ నేను డెప్త్కి వెళ్తాను. సరే సార్, మంచిది సార్. నేను డెప్త్కి వెళ్ళిన తర్వాత తప్పుంటే మాత్రం నీకు చాలా ప్రమాదంలో పడతాను. నా దగ్గర చెప్తాను, గుర్తుపెట్టుకో సార్. మంచిది సార్, మంచిది సార్. నువ్వు స్టడీ చేసావా? యూ డూ వన్ థింగ్, నేను ఇస్తాను, స్టడీ చేసి మినిస్టర్కి పంపించండి. నువ్వు కరెక్ట్గా రికార్డ్స్ అన్ని స్టడీ చేయి. అతనికి కానీ ఏ మాత్రం డాక్యుమెంట్ ఉంది ఎవరి పేరుతో ఉంది? ఇప్పుడు ఎవరి పేరుతో ఉంది అది? పోలెం రామాదేవి. ఎవరు ఆవిడ? భార్య. కాదు నువ్వు సరే, ఇప్పుడు వాళ్ళకి ఎవరికి ఇచ్చాడు అతను? బుగ్గన రాజన్న అనుచరులకు ఇచ్చినాడు. వాళ్ళ అనుచరులకు ఇచ్చాడు. కేసు కానీ ఇచ్చిన 4 మాటలు కేసు తీసుకోలే. కేసు కానీ 4 మాటలు ఇచ్చిన నా చేనులోకి వచ్చి కొట్టేకొచ్చింటే కేసు కానీ తీసుకోలే. ప్యాపిల్ సిఏ గారు ఓకే, కేసు కూడా పెట్టాం. 4 మాటలు ఇలాంటి జరుగుంటే మాత్రం చాలా సీరియస్ గా ఉంటుంది. ఈడ భూములు వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే మాత్రం నేను అందుకే ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకొచ్చా. పీడీ యాక్ట్ కింద పెట్టి మళ్ళా బెయిల్ రాకుండా చేస్తా, శాశ్వతంగా జైల్లో ఉంటారు. వెరీ క్లియర్ ఆన్ దాట్. నువ్వు ఒకసారి వెరిఫై చేసుకోండి, వెరిఫై చేసుకొని నాకు ఇమీడియట్ యాక్షన్ తీసుకొని చెప్పండి. నువ్వు ఇచ్చేసిగా తప్పకుండా. 120 సరమరం 340 మోడ్చి 2023 వచ్చింటే 2020లో కోర్టులో ఉండడం ఎట్టిస్తారు సార్? అందుకమ్మా నువ్వు అన్ని కూడా నువ్వు నీ డీటెయిల్స్ అన్ని నేను పేర్లుగా ఆర్డీఓ చెప్పా, కలెక్టర్ చెప్పా, మా మంత్రి గారికి కూడా ఆదేశాలు ఇస్తున్నా, మా సెక్రటరీ గారు కూడా ఉన్నారు, ఆవిడకి కూడా ఇస్తున్నా. నువ్వు ఇచ్చేసి నువ్వు కూర్చోమ్మా, ఈ పక్క వచ్చి నువ్వు కావాలంటే ఆ పక్కన వచ్చి ఇచ్చేసి కాగితాలన్నీ మీరు ఇవ్వండి. నేను అవన్నీ ఏం చేయాలో నేను పరిష్కారం, ఎవ్రీ పిటిషన్ ఐ విల్ గో త్రూ అండ్ దెన్ ఐ విల్ సార్ట్ ఇట్ అవుట్. నేను తప్పకుండా సార్ట్ అవుట్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్లేస్ కూర్చో, ఫ్రీ ఫర్ ఆల్ కాకూడదు. మీటింగ్ సక్సెస్ఫుల్ కావాలి, అందరికీ న్యాయం జరగాలి.
ఎవరికైనా సమస్య ఉంటే మీరు చెప్పండి, నేనే పర్యవేక్షిస్తా, నేనే చెక్ చేపిస్తా. ఒకవేళ ప్రతి ఒక్క పిటిషన్ కూడా డీటెయిల్స్కి వెళ్ళి మీ సమస్య పరిష్కారం చేసే బాధ్యత తీసుకుంటాం. మీరు పంపేయండి. మా పక్కనుండు నువ్వు నిలబడుకో, పక్కన నేను తీసుకుంటాను. ఓకే, తర్వాత కాగితా తర్వాత పక్కనుండి ఇద్దరు రండి. అవన్నీ హెల్త్ కోసం అడుగుతున్నా, పక్కనుండి ఇద్దు. ఆరోగ్యం అయిన తర్వాత కూర్చోమా. మళ్ళా ఏదైనా పిటిషన్లు ఉంటే పక్కనుంటే ఇద్దరు, నేను పోయేటప్పుడు అన్ని తీసుకొని న్యాయం చేస్తాం. నెక్స్ట్ సార్, తమ చేతుల మీదుగా ఈకేవై చేసి ఇద్దరికి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందించవలసిగా కోరుతున్నాం సార్. గ్రామసభ సాక్షిగా రైతుల చెంతకు నేరుగా పట్టాదార్ పాస్ పుస్తకాన్ని మాన్యులు గౌరవనీయులు శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడు గారు వారి సమక్షంలో ఈకేవైసీ చేసి పట్టాదార్ పాస్ పుస్తకాన్ని అత్యంత స్పష్టమైనటువంటి ఆదేశాలతో వారు వెరిఫై చేసి ఇస్తున్నారు. గట్టిగా మన చప్పట్ల మధ్య వారికి నమస్సుమాంజలు అర్పిస్తున్నాం. పారదర్శక పాలనకు పట్టాదార్ పాస్ పుస్తకం పొందినటువంటి ఉయ్యాల శ్రీని గారు స్పందన తెలియజేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, గ్రామ ప్రజలకు నా ధన్యవాదములు. సార్, నా పేరు ఉయ్యాల శ్రీను సార్. మాది కొత్తబుర్జు గ్రామం సార్. మాకి 3 అబ్బాయిలు సార్. మేము సాగులోనే 2 ఎకరాల 9 సెంట్లు సాగులోనే చేసుకుంటున్నాం సార్. కానీ మాకు పాస్బుక్ కానీ 1B కానీ అడంగలు కానీ లేవు సార్. మేము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి పోయాం సార్ గత కొన్ని సంవత్సరాల నుంచి. మీది మిగులు భూమిలో ఉందని చెప్పారు సార్. కానీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ మిగులు భూమికి పరిష్కారం చేసి నాకు రాజముద్ర గల పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు సార్. ధన్యవాదాలు సార్. కార్యక్రమంలో తదుపరి మన డోన్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారైనటువంటి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు